హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో ఏంటి అంటే మనకి 5.2 ఎక్సర్సైజ్ 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో వాళ్ళకి ఎక్స్పెండెడ్ ఫామ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎందుకంటే ఎక్స్పెండెడ్ ఫామ్ ఈ మెథడ్ అనేది కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసినట్టయితే ఇది ఎక్స్పెండెడ్ ఫామ్లో ఇచ్చారనమాట. ఎక్స్పెండెడ్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలి. అదే చెప్పారు ఇక్కడ చూడండి, రైట్ ది డెసిమల్ నెంబర్ ఫర్ ది ఫాలోయింగ్ అన్నారు. అంటే ఇక్కడ నాకు ఇచ్చిన మెథడ్ ఏంటంటే ఎక్స్పెండెడ్ ఫామ్. ఇలాగ మనం ఏదైతే సపరేట్గా రాస్తామో ఒక్కొక్క నెంబర్ని డిజిట్ని కూడా ఇలా సపరేట్గా ఏదైతే రాస్తున్నామో అది ఎక్స్పెండెడ్ ఫామ్ అనమాట. ఈ ఎక్స్పెండెడ్ ఫామ్ని నాకు ఎలా రాయమన్నారు అంటే డెసిమల్లోకి రాయమన్నారు. డెసిమల్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే పాయింట్స్లో రాయమన్నారు అని అర్థం. ఓకేనా, ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే మాత్రం ముందుగా వెళ్ళి ఆ వీడియో చెక్ చేసుకుంటే ఇది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే మీకు చాలా సింపుల్గా చెప్తాను. మీరైతే ఏమీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్తాను. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇందులో ఒకసారి మనం ఫస్ట్ వన్ చూసుకుంటే 4 + 6/10 అనేది ఇచ్చారు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు రావాల్సింది ఏంటంటే 6/10 ఉందనుకోండి, అదేంటి అంటే ఇలాగా ఏదైతే 6 సింగిల్ డిజిట్ ఉంది అనుకోండి, 4 ఆ సింగిల్ డిజిట్ మనం సింగిల్ డిజిట్గానే రాస్తాం. ఎప్పుడైతే 6/10 6/100 అలా ఇస్తాడో అదేంటి అంటే డెసిమల్ పాయింట్స్ అని అర్థం అనమాట. అంటే అవి ఆ 6/10 అనేది ఏంటి అంటే పాయింట్స్లో ఉంది అని అర్థం చేసుకోవాలి. 5/10 ఉంది, ఆ 5/10 కూడా పాయింట్స్లో ఉంది. 6/100 ఉంది అనుకో, అది పాయింట్స్ అని అర్థం చేసుకోవాలి. సింగిల్ డిజిట్ 4 7 ఉంటే సింగిల్ డిజిట్ అని అర్థం చేసుకోవాలి. మీరు ఏం చేయొద్దు, ఇలాంటి మెథడ్ ఏదైనా ఇస్తే ఫస్ట్ 2 డిజిట్స్ పై డిజిట్సే చూడండి. కింద 10లు 100లు అవి చూడొద్దు. పైన ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ వేసేయండి అనమాట. ఫస్ట్ 4 6 ఏడి ప్లస్ సింబల్ కూడా వేయద్దు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే వేయండి పైన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 4 6 వేసాను. ఓకేనా, ఎందుకంటే నాకు పైన 4 6 ఉంది కాబట్టి 4 6 వేసాను. ఇక్కడికి వచ్చరికి మనకి మిగిలిపోయింది ఏంటి, బై 10 మిగిలిపోయింది. దాని అర్థం ఏంటని చెప్పాను, డెసిమల్ అని అర్థం అని చెప్పాను. ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో చెక్ చేయండి. నాకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక జీరోయే ఉంది. అంటే ఇక్కడ ఒక జీరో ఉంది కదా, ఆ ఒక జీరో అనేది ఇక్కడ ఏంటి అంటే ఒక జీరో ఉంది కదా, ఆ ఒక జీరో అనేది లాస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక జీరో అంటే ఇక్కడ ఏదైతే 6 ఉందో అంటే ఒక డిజిట్ ముందు, ఒక జీరో అంటే ఒక డిజిట్ ముందే మనం పాయింట్ పెట్టాలని అర్థం. 2 జీరోలు ఉంటే 2 డిజిట్స్ అంటే ఏంటి, డిజిట్స్ అంటేనే నెంబర్స్ నాన్న. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వదు, డిజిట్స్ అంటే నెంబర్స్. సో ఇక్కడ ఒక జీరో అన్నారు కాబట్టి ఒక జీరో ముందు అంటే ఒక నెంబర్ ముందే మనం పాయింట్ పెట్టుకోవాలని అర్థం. సో 4.6 అయిపోతుంది, అంతే, ఆన్సర్ అయిపోయింది. సేమ్ ఏమన్నాను ఇక్కడ, సేమ్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో రాయాలని చెప్పాను. ఏం రాస్తారు, 7 5 6 ఉంది కాబట్టి పైన ఉన్న నెంబర్స్ సేమ్ రాస్తారు. 7 5 6 అనమాట. ఓకేనా, ఈ 7 5 6కి మనం సేమ్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ మీరు చూసుకోండి, ఇక్కడ 2 ఉన్నాయని 2 కన్ఫ్యూజ్ అవ్వద్దు. 10 ఉంది 100 ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఏంటి అంటే మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో దాన్ని మనం 10s 100s 1000sగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే నాకు పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, 5 ఒకటి ఉంది 6 ఒకటి ఉంది. సో దానివల్ల నాకు 5ని 10sతో రాస్తాను, 6ని 100sతో రాస్తాను. అంటే ఫైనల్ ఏంటి, నాకు 100sే ఫైనల్. అంటే లాస్ట్ ఏదైతే ఉందో అదే ఫైనల్ అనమాట. 6/100 అంటే 6/100 అంటే నేను ఏం చెప్పాను ఇక్కడ, జీరోస్ క్యాలిక్యులేట్ చేయండి, ఇంకా 10 క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం. 10 తర్వాత 100s వచ్చినట్టు అనమాట. సో అందుకే 100s ఫైనల్ అనమాట. సో నేను ఏం చెప్పాను, ఎన్ని జీరోస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయమని. 2 జీరోస్ ఉన్నాయి. ఆ 2 జీరోస్ అంటే 2 జీరోస్ ఉన్నాయంటే 2 నెంబర్స్ ముందు మనం పాయింట్ పెట్టాలని అర్థం. 2 జీరోస్ ఉన్నాయంటే 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి. సో ఫస్ట్ జీరో సెకండ్ జీరో అన్నట్టు మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా, 2 జీరోస్ ముందు పాయింట్ అన్నారు అంటే 7.56 అనే ఆన్సర్ వచ్చేసినట్టే. సేమ్ నెక్స్ట్ 16.2/10 + 5/1000 ఇక్కడ కూడా అంతే. సేమ్ పైన నెంబర్స్ రాసామని చెప్పాను. 1 6 2 5 అనేది రాస్తారు. ఓకేనా, 1 6 2 5 రాశారు. సేమ్ ఇక్కడ చెప్పాను ఏంటి అంటే 16 తర్వాత నాకు వచ్చేసరికి ఏంటంటే పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ అనేది ఏంటి అంటే 2 నెంబర్స్, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నట్టు. 2 నెంబర్స్ ఉంటే పాయింట్ తర్వాత ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉందో అది 10s అని అర్థం. పాయింట్ తర్వాత ఏదైతే ఫస్ట్ తర్వాత సెకండ్ నెంబర్ ఉంటుందో అది ఏంటి అంటే మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ 100s 1000s ఇలాగా దాని మీనింగ్ లాగా వస్తుంది అనమాట మనకి. ఓకేనా, అంటే ఏంటి అంటే ఇక్కడ సో ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ ఇక్కడ మనం లాస్ట్ ఒకటే కదా క్యాలిక్యులేట్ చేయమన్నాను, 1000 అనేది ఫైనల్ కదా, ఈ 1000 మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ కూడా అంతే, సేమ్ 5/1000 ఉందనుకోండి, ఆ 5/1000 మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట ఏదైతే ఫైనల్ ఉందో. సో 16 2 5 రాసిన తర్వాత ఈ 5/1000 క్యాలిక్యులేట్ చేయండి. ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోండి. జీరోస్ని చూసినట్టయితే మనకి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే 16.25 అని ఇచ్చారు కదా, అంతేనా, 16.25 ఇచ్చారు.
కానీ మీరు చూసినట్టయితే 16.25 ఇవ్వడం కరెక్ట్గానే ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి 16 పాయింట్ తర్వాత ఎప్పుడైనా నాన్న అబ్జర్వ్ చేయండి, పాయింట్ తర్వాత ఫస్ట్ నెంబర్ ఉంటే టెన్స్ అన్నాను, అంటే ఇలాగ ఫస్ట్ నెంబర్ ఉందనుకుని ఇది టెన్స్ అన్నాను, సెకండ్ నెంబర్ ఉంటే హండ్రెడ్స్ అన్నాను, మరి థర్డ్ నెంబర్ ఉంటే థౌజండ్స్ అన్నాను. నాకు డైరెక్ట్గా ఫస్ట్ నెంబర్ టెన్స్ ఇచ్చారు, సెకండ్ నెంబర్ మిస్ చేసి థర్డ్ నెంబర్ ఇచ్చారనమాట, అంటే థౌజండ్స్ ఇచ్చారు. మరి దాని ప్లేస్లో మనం ఏం ప్లేస్ చేసుకుంటాం నాన్న? అప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 1625 ఇచ్చేసారు. ఓకే, 16 అనేది రాస్తాను ఫస్ట్. ఇక్కడ 10 ఏమో నాకు ఫస్ట్ పాయింట్ తర్వాత టెన్స్ అనేది 2 కదా. ఓకే, మరి 1000 ఇచ్చారు, అంటే నాకు ఏంటి 100 మిస్ అయింది. ఆ 100 మిస్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం? అప్పుడు 0 అనేది యాడ్ చేయాలన్నమాట. 16205 అనేది యాడ్ చేస్తాం. ఎందుకు అంటే 100 మిస్ అయింది, నాకు అక్కడ ఏం లేనట్టే కదా, 100 మిస్ అయింది, అందుకే 0 యాడ్ చేసుకున్నాను. అప్పుడు 205 అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని జీరోస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయండి. 3 జీరోస్ అంటే 3 జీరోస్ అంటే 3 డిజిట్స్ ముందు మనకి పాయింట్ రావాలి అన్నాను. 3 జీరోస్ అంటే 3 డిజిట్స్ ముందు, అంటే 502, అంటే ఈ 3 డిజిట్స్ అయిపోయినట్టు కదా. ఈ 3 డిజిట్స్ ముందు మనం పాయింట్ అనేది పెట్టుకుంటాం అనమాట, ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? 16.205 అనేది వచ్చింది. సేమ్ అలానే ఇక్కడ ఇది కూడా సేమ్ 2536 అని ఇచ్చారు. మరి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, సేమ్ 25 రాస్తారు, 36 రాస్తారు. కానీ 2536 రాసింది కరెక్టే రాశారు. కానీ ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు? 2536 అంటే కరెక్ట్గా మీరు చూడండి, ఈ 2536లో 25 ప్లస్ 3/100 ఇస్తాడు, టెన్స్ మిస్ చేస్తాడు. అంటే 25 తర్వాత నాకు ఎలా ఉండాలి వాల్యూ అనేది? 25 తర్వాత పాయింట్స్లో ఉండాలి, పాయింట్స్లో, అంతేనా? 25 తర్వాత పాయింట్స్లో ఉండాలి. అలా పాయింట్స్లో ఉన్నప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ రాశాను. ఓకేనా? పాయింట్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటే టెన్స్ అన్నాను, సెకండ్ ప్లేస్లో ఉంటే హండ్రెడ్స్ అన్నాను, థర్డ్ ప్లేస్లో ఉంటే థౌజండ్స్ అన్నాను. కానీ నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు కరెక్ట్గా మీరు చూసినట్టయితే అది అబ్జంప్షన్గా మాత్రమే రాశాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చూడండి, 25 అంటే 25 ప్లస్ టెన్స్ మిస్ చేసి డైరెక్ట్గా మనకి హండ్రెడ్స్ ఇచ్చాడు. అవునా? టెన్స్ మిస్ చేసి డైరెక్ట్గా 100 ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి? టెన్స్ మిస్ చేశాడు కాబట్టి మనం రాసుకోవాల్సింది ఏంటి అంటే 25 తర్వాత 0 అనేది యాడ్ చేస్తాం. ఎక్కడైతే మిస్ చేశాడో అంటే ఇక్కడ ఏంటి అంటే 100 మిస్ చేశాడు కాబట్టి టెన్స్ తర్వాత 0 పెట్టాను. ఇక్కడ ఒకసారికి టెన్స్ మిస్ చేశాడు కాబట్టి 100 ముందు 0 పెట్టాను. ఓకేనా? ప్లస్ 6/1000. సేమ్ ఫైనల్ ఇదే కదా మనం చూడాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? మనకి 3 జీరోస్ ఉన్నాయి, అంటే 3 జీరోస్ ముందు మనకు పాయింట్ రావాలని అర్థం, అంటే 3 నెంబర్స్ ముందు పాయింట్ రావాలని అర్థం. 1 2 3 అంటే 0కి ముందు మనకు పాయింట్ వచ్చినట్టు అనమాట, అంటే 25.036 అనేది అర్థం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 5 ప్లస్ 0.30.05 సేమ్ చెప్పాను, మీకు ఏమి రాయాల్సిన అవసరం లేదు, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే 5 ఉందో ఆ 5ని సేమ్ దింపేస్తారు, అంతేనా? 5 ప్లస్ ఇక్కడ మీకు చెప్పింది ఏంటి? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ యాడ్ చేయాలని అర్థం కదా. అప్పుడేంటి? పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంటే టెన్సే కదా రావాలి, జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి అప్పుడు ఏం రాస్తారు? 3, 0 తీసేసి 3 రాస్తాం. 3 పాయింట్ తర్వాత ఉంది కాబట్టి 0.33 అనేది పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఒక నెంబరే ఉంది కాబట్టి అది కూడా 3/10, ఒక నెంబర్ ఉంటే 10 అని రాస్తారని చెప్పాను. అదే సేమ్ 0.05, మళ్ళీ జీరోస్కి వాల్యూ ఉండదు, ఓన్లీ 5 రాస్తారు. అవునా? 5 రాస్తారు. బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి, అంటే మనకి ఎన్ని రావాల్సి జీరోస్? 2 జీరోస్ రావాలి. 2 నెంబర్స్ ఉన్నాయంటే పాయింట్ తర్వాత 2 జీరోస్ రావాలని అర్థం. సేమ్ 2 జీరోస్ వేయండి, 100 కదా వేస్తాం. అప్పుడు పాయింట్ ఉంది అంటే పాయింట్ ప్లేస్ మీకు 1 అని కూడా అనుకోమన్నాను, లేదా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే 1 అని కూడా ప్లేస్ చేసుకోమని చెప్పాను. అప్పుడు దీని యొక్క ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇచ్చారు కదా, దీన్ని మనం డెసిమల్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తారు అప్పుడు? సేమ్ 5 3 5 సేమ్ ఇదే రాస్తారు కదా, పైన నెంబరే కదా రాయమన్నాను, 535. ఇక్కడ మనం ఫైనల్ ఇదే కదా చూడాలి, 100. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి? 2 జీరోస్ చూడమన్నాను, ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి అన్నాను. 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉన్నాయి అంటే 2 జీరోస్ తర్వాత, అంటే 2 జీరోస్ ఉన్నాయంటే 2 నెంబర్స్ తర్వాత నాకు పాయింట్ రావాలని అర్థం, అంటే ఫస్ట్ సెకండ్ 2 నెంబర్స్ వస్తాయి, 2 నెంబర్స్ ముందు మనకు పాయింట్ అనేది రావాలి. సో 5.35 అనేది వచ్చింది. ఓకేనా? అలా మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. సేమ్ ఇక్కడ అదే చూడండి, ఏమి ఇచ్చాను? 10 ప్లస్ 6 ప్లస్ 0.1 0.0 చెప్పాను. పాయింట్స్లో ఉంటేనే 10లు 100లు 1000లు వస్తాయి, పాయింట్లో లేకపోతే రాదు. సో అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ మీరు సేమ్ ఎలా రాస్తారు? 10 ప్లస్ 6 సేమే రాస్తారు, ప్లస్ 0.1 అన్నారు, జీరోకి వాల్యూ లేదు కదా, అంటే 1 కదా ఇక్కడ మనం రాయాల్సింది. 1 బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలని చెప్పాను. పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంది కాబట్టి ఒక జీరోయే వస్తుంది, పాయింట్ ప్లేస్లో 1 వేసుకోండి. 10 చెప్పాను కదా, పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంటే టెన్స్ వస్తుంది, పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉంటే హండ్రెడ్స్ వస్తుంది, పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉంటే 1000 వస్తుంది. నాకు పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంది కాబట్టి టెన్స్ మాత్రమే, అంటే ఒక 10 రాస్తాం. ప్లస్ మళ్ళీ 0.002 అన్నారు, అంటే నాకు జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి 2 రాస్తాం.
2 ఒకటే కాబట్టి. ఇక్కడ ఒకసారికి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే 2 zeros రావాలని అర్థం. అంతేనా? 2 నెంబర్స్ అంటే 2 zeros. ఆల్రెడీ 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్స్ అంటాం కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉంటే హండ్రెడ్స్ అంటాం కాబట్టి 2/100 అనేది రాస్తాం. ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా రాస్తారు? ఇప్పుడు ఇక్కడ చూసినట్టే సేమ్ పైన నెంబర్సే కదా రాయమన్నాను. 10, 6, 1, 2 అంతేనా? 10, 6, 1, 2 రాయమన్నాను. సేమ్ రాశారు. ఇప్పుడు మనం దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఇక ఫైనల్లో చూడాల్సింది 2/100 కదా, లాస్ట్లో ఏది ఉంటే అదే. ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 2 zeros ఉన్నాయి. 2 zeros అంటే 2 zeros ఉన్నాయంటే 2 నెంబర్స్ ముందు మనకు పాయింట్ రావాలని అర్థం. అంటే 2 zeros అంటే ఇది 2, ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. 2 నెంబర్స్ ముందు పాయింట్ రావాలి కాబట్టి ఇక్కడ మనకి 106.12 అనేది వస్తుందన్నమాట. ఓకేనా? అలా ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ 90 + 9 + 0.9 సేమ్ చెప్పాను కదా, పాయింట్ లేకపోతే మనకు అలా రాయాల్సిన అవసరం లేదు, సేమ్ నెంబరే రాసిస్తాం. అంటే 90 + 9 అనేది రాస్తాం. పాయింట్లో ఉంది అంటే జీరోకి వాల్యూ లేదు కాబట్టి 0.9 అంటే ఏం రాస్తాం? 9 అనే రాస్తాం. అంతేనా? పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే మనం ఏం రాస్తాం? పాయింట్ నెంబర్ ఒకటే. పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంటే మనం ఇక్కడ ఇదే కదా చూస్తున్నాం, పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంది కాబట్టి నాకు ఎంతలో వస్తుంది? టెన్స్ వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 0.009కి వెళ్ళిపోదాం. సేమ్ జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి 9 బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే నాకు ఎన్ని రావాలి? ఇక్కడ జీరోస్ 2 zeros రావాలి. 100 కదా, అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉంటే 100 అని అర్థం అని చెప్పాను. నెక్స్ట్ సేమ్ థర్డ్ది 0.009. సేమ్ 009 అంటే జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి 9 బై ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చెప్పాను, 3 zeros ఉన్నాయి. అంటే 3 నెంబర్స్ ఉన్నాయని అర్థం. పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? 3 zeros అని అర్థం. అంతేనా? 3 zeros రాశారు. మరి వచ్చేసరికి 1 అనేది యాడ్ చేస్తాం కదా, అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉంటే నేను అంత అని చెప్పాను. పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉంటే 1000 అని చెప్పాను. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 రాశాను. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి 10 అనేది రాశాను. తర్వాత ఏం చేయాలని చెప్పాను? పైన ఏదైతే నెంబర్స్ ఉన్నాయో కింద వదిలేసి పై నెంబర్స్ మాత్రమే రాయండి అన్నాను. అంటే ఏంటి? ఇక్కడ 90 సేమ్ 4 9s ఉన్నాయి. అంతేనా? 4 9s రాశారు. పైన వాల్యూ రాశారు. ఇప్పుడు మనం డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫైనల్ నెంబర్ ఏదైతే ఉందో ఫైనల్ నెంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అని అన్నారు. అంటే ఏంటి? ఇక్కడ జీరోస్ మనం కన్సిడర్ చేయాల్సింది అని అర్థం. 3 zeros ఉన్నాయి. అంటే 3 zeros ఉన్నాయంటే 3 నెంబర్స్ ముందు 3 zeros ఉంటే 3 నెంబర్స్ ముందు పాయింట్ రావాలని చెప్పాను. అంటే ఏంటి? ఇదే కదా 1 2 3 నెంబర్స్ అంటే అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ అనేది వస్తుందన్నమాట. అలా మనం రాస్తాం. సో ఇక్కడ మనం ఇంకొక స్టెప్ ఇలా 90 కాకుండా 90 + 9 అంటే మనం ఎలా రాస్తాం నాన్న? 99 అనేది రాస్తాం కదా, అలా రాసుకోవాలన్నమాట. ఎలా రాయకూడదు. 90 + 9 అంటే ఏంటంటే 99గా రాసేస్తాం డైరెక్ట్గా. అప్పుడు 0 తీసేయండి, 999 99.999 అయిపోయింది. మరి ఇది కూడా అంతే కదా. 10 + 6 అంటే మనం ఎలా రాస్తాం? ఎక్స్పెండెంట్ ఫామ్లోని 10 + 6 అంటే 16 రాస్తాం. అప్పుడు 0 రిమూవ్ చేసేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 16.12. పాయింట్లు మాత్రం సేమ్ ఎలేజ్. 2 zeros తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. 3 zeros తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం అనమాట. అలా మనం చేస్తాం. ఓకేనా? ఇక్కడికి వచ్చరికి 8th one అనేది మీరు చేసి నాకు ఆన్సర్ ఎంత వస్తుందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ కూడా కంపేర్ చేసుకొని చూడండి. ఏదైనా 90 + 9 10 + 6 అలా ఉంటే మీరు ఏం చేయాలంటే రెండింటిని లాస్ట్ స్టెప్కి వచ్చరికి ఏంటవుతుందంటే ఎడిషన్ అయిపోతుంది కదా. 10 + 6 16, 90 + 9 99 అలా అయిపోతుంది అనమాట. అది మాత్రం చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.